ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పిల్చి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడ వణకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరే దీనారవముల పరుగిడె బెదిరే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడద్రోసె పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
వానరోత్తమా ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా, కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గొని మన్ననలందుమా, శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల, నీదు మైత్రికడు ప్రాప్యము నాకు, నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని, ఓ గిరీంద్రమా సంతసించితిని, నీ సత్కారము ప్రీతినందితిని, రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని, నే పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబరవీధిని పయనము చేసెడు పవన కుమారుని, ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి, రామకార్యమతి సాహసమ్మని, రాక్షస బలమతి భయంకరమని, కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని, అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెంచే, ఒకరినొకరు మించి కాయము బెంచిరి, శతయోజనములు విస్తరించిరి, పైనుండి సురలు తహతహలాడిరి, ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని, సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని, క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము జోచి వెలివచ్చే విజయుడై, పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని, నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను, గుహను బోలు తన నోటిని తెరచెను, కపివరుని గుంజి మృంగజూచెను, అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను, సింహిక హృదయము చీలికలాయను, సాగరమున బడి అసువులు బాసెను. వారిధి దాటెను వాయుకుమారుడు, లంక చేరెను కార్యశూరుడు, నలువంకలను కలయచూచుచు నిజ రూపమున మెల్లగ సాగుచు, త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన, స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ.
అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను. రజనీకరుని వెలుగున తాను రజనీచెరుల కనుల బడకను పిల్లివలె పొంచి మెల్లగా సాగెను. ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకారాక్షసి కపివరుగాంచెను. గర్జన సేయుచు అడ్డగించెను. కొండ కోనలా తిరుగాడు కోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి? లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా. లంకను నేను లంకాధిదేవతను, నీ ప్రాణములను నిలువున దీతును. కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొనే కపికిశోరునే. అతి సుందరమి లంకాపురమని ముచ్చట పడినే చూడవచ్చితిని. ఈ మాత్రమునకు కోపమెందుకులే, పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా గొని లంకారాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి చరచను. సింహనాదమును మారుతి చేసే కొండంతగతన కాయము పెంచే. వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను కూల్చే. కొండ బండలా రక్కసి దొల్లే కనుల పగిల్చి నోటిని తెరచే. అబలను చంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగొని. ఓ బల భీమా వానరోత్తమా, నేటికి నీచే ఓటమెరిగితే. ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని. రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతమొందెదరు. ఇది నిజమోనని మీదే జయమని లంకా రాక్షసి పంపె హరేషుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. కోటగోడ అవలీలగా ప్రాకెను కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను, ముందుకు సాగెను. ఆణి ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను. సువర్ణమయ సౌధరాజముల ధగ ధగ మెరసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరమో నృత్య గీతములు. అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను. సుందరమైన హేమ మందిరము
రత్న ఖచ్చితము సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచెను అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గుని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు పొందే నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు పొందే లంకాధీశుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితమో హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభాక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆఘ్రాణితము పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు పొందే మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని మూగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు పొందే రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీత దాకా వారందరూ కన్యలే రావణు మేచి వరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు పొందే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఐరావతము దంతపు మొనలతో ఓరున బొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీత కైవెదకే మారుతి ఆశతో. మినపరాశి వలె నల్లనివాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు రక్త చందన శిక్షిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు సతులగూడి మధుగ్రోలినవాడు రతికేళి సలిపి సోలినవాడు లంకేశుడు శయనించే కాంతలతో సీత కైవెదకే మారుతి ఆశతో. అందొక వంక పర్యంకము చేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మందోదరి లోకోత్తర సుందరి. మందోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పేటి వాలము బట్టి ముద్దులు పేటి నేలను గోటి భుజములు తట్టి స్తంభములెగసి క్రిందకు దుమికి పల్లటీలు గోటి చెంగున జూటి చంచలమో కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రాముని సీత ఇటులుండునా రాముని సీత ఇటులుండునా రావణు జేరి శయనించునా రాముని బాసి నిదురించునా భుజించునా భూషణముల దాల్చునా పరమ పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముండునా సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను. పోవగరాని తావుల బోతి చూడగరానివి ఎన్నో చూచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికిల్చితిని రతికేళి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచితిని ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. సుదతుల తోడా సీతయుండగా
వారల చూడక వెదకుటెలాగా మనసున ఏమి వికారము నొందక నిష్కామముగ వివేకము వీడక సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగా గొన్ని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిశాగృహములు క్రీడాగృహములు లతాగృహములు ఆరామములు చిత్రశాలలు భావులు తిన్నెలు రత్సవీధులు మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు సందులు గొందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్పడియుండునో తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండునో అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు. రాముడు లేనిదే లక్ష్మణుడుండడు ఆపై రఘుకులమంతయు నశించు. ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నే కిష్కింధకు పోనే పోను. వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరేదను లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదెసలగనే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. విరితేనియలు బ్రోలు భృంగములు విందారగసేయు ఝంకారములు లేజివురాకుల మెసవు కోయిలలో పంచమస్వరముల పలికే పాటలు పురులు వీపి నాట్యమాడు నెమళులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. కపికిశోరుడు కొమ్మ కొమ్మను
ఊపుచు ఊగుచు దూకసాగెను. పువ్వులు రాలెను, తీవెలు తెగెను, ఆకులు కొమ్మలు నేలపై బడెను. పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు. సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. పువ్వులనిన పూతీవియలనిన జానకికెంతో మనసౌనని. పద్మపాత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల పొంతజేరునని. అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుండునని. శోభిల్లు శింశుపా తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజూచను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. సుందరమైన అశోకవనమున తను కూర్చొనిన తరువు క్రిందున. కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపాక్షపు చంద్రరేఖను. ఉపవాసముల వాడిపోయిన నివురుగాపిన నిప్పు కణమును. చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. మాసిన పీత వసనమును దాల్చిన మన్నున పుట్టిన పద్మమును. పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని. మాటి మాటికి వేడిని తూర్పుల సెగలను గ్రాకే అగ్నిజ్వాలను. చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. నీలవేణి సంచాలిత జఘనను సుప్రతిష్టను సింహమాధ్యను. కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వెలయుకాంతను. పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధిపడి మునిగిన తారను. చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. పతి చెంతలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చె శాఖల. మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చెంపసరాలు. రత్నఖచితమో హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు. రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించె మారుతి. సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత. కౌసల్య సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత. వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత. ఆహా కంటి కనుగొంటి సీతనని పొంగి పొంగి
ఉప్పొంగె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పువ్వులు నిండిన పొలములందున నాగేటి చాలున జనన మందిన జనక మహారాజు కూతురైనా దశరథ నరపాలు కోడలైనా సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శత్రుతాపకరుడు మహాశూరుడు సౌమిత్రికి కూచురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియసతి అయినా పతి సన్నిధియే సుఖమని ఎంచి 14 వనమునకేగిన అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని బంగారు మేని కాంతులు మెరయా మందస్మిత ముఖ పద్మము విరియా హంసతూలికా తల్పమందున రాముని గూడి సుఖింపగతగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతి అయినా అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మూడు జాముల రేయి గడువగా 4వ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు క్రతువులు నర్చు షడంగ వేద విదుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు శింశుపా శాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయొనర్చెను. మదోత్కటుడై మదన తాపమున మరి సీతను మదిలో నెంచెను. 9 భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోకవనము చేరగా. లంకేశునితో
వెడలిరి సతులు మేఘము వెంట విద్యుల్లతలవలే మధువు గ్రోలిన పద్మముఖుల ముంగురులు రేగే భృంగముల వలె క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోక వనము వేగముగా లంకేశుని మహాతేజమును గని మారుతి కూడా విభ్రాంతి చెందెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీత పైననే చూపులు నిలిపెను తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి సనుగవగాచి సుడిగాలి పడిన కదళీ తరువు వలె కటిక నేలపై జానకి తూలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. ఓ సీతా ఓ పద్మనేత్ర నా చింత నీకు ఏల చింత ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమే వనవాసవ్యధ నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే రాముడు నీకు సరిగానివాడు నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు గతి చెడి వనమున తిరుగుచుండెనో తిరిగి తిరిగి తుదకు రాలిపోయెనో మరచి పొమ్ము ఆ కొరగాని రాముని వలచి రమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలోని మాట బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నిరతము పతినే మనమున దలచుచు క్షణముక యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల దృంచు రాముని శౌర్య ధైర్యముల దలచుచు శోకతాప్తయై శిరమును వంచి తృణమును దృంచి తన ముందుంచి మారు పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన
రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన ఓయి రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము శీఘ్రముగానను రాముని చేర్చుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము నిను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఓ సీత నీవెంత గడసరివే ఎవరితో ఏమి పల్కుచుంటివే ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు నీపై మోహము నన్ను బంధించెను లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును అంతదనుక నిన్నంటగరాను ఈ లోపున బాగోగులు కనుగొను నన్ను కోరని నిన్ను బలాత్కరించను నన్ను కాదను నిన్ను కనికరించను అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు ఓ రావణా నీ క్రొవ్విన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి కామాంధుడాని క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్కె సీత దివ్య స్వరమున తృణము కన్న రావణుడే హీనమన క్రోధాగ్నిరగుల రుసరుసలాడుచు కొర కొర చూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్ల కలవరముందగా గర్జన సేయుచు దిక్కుల దరగా సీత నెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అందున్నవక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి కావలెనన్నా నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకూడు దారుణమైన కలగంటి నేను
దానవులకది ప్రళయం మేను అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు. వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు. తెల్లని కరిపై మూవురు కలసి లంకాపురిపై పయనించినారు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందును తింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్యను కోటి సూర్యతేజుడై అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచూ అగుపించినాడు. కాలాంబరమును ధరించినాడు. కరవీరమాల దాల్చినాడు. పుష్పకమందుండి నేలబడినాడు. కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజీతు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమూలముగా అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేనబూసి కొని నృత్య మృదంగ మంగళాధ్వనులతో చంద్రకాంతుల గజిమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడల విభీషణుడు దివ్య కాంతితో అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయేను అని పల్కు త్రిజట మాటలు వినుచు నిద్ర తూగిరి రాక్షస వనితలో. హృదయ తాపమున జానకి తోలుచు శోక భారమున గడగడ వణకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగొని మెల్లగా నిలచి
శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములు తోచె వింతగా. సీతకెంత దురవస్థ కటిల్లే నా తల్లి నెటులా ఊరడించవలే నన్ను నేనెటులా తెలుపుకోవలే తల్లి నెటులా కాపాడుకోవలే ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండున అని హనుమంతుడు శాఖల మాటున తహతహలాడుచు మెదల సాగెను. ననుగని జానకి బెదరక ముందే బలికెద సీతారామ కథ. సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకునా తేనెలొలుకునది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము 14 రామ వనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారియై రాజ్యము వీడే. సీతాలక్ష్మణులు తనతో రాగా 14 వనవాసమేగే. ఖరదూషణాది 14,000 అసురుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై రామలక్ష్మణులు
లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రామ సుగ్రీవులు వనమున గలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞలబూనిరి. శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగా చేసెను. సుగ్రీవునాన లంక చేరితి సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను. భయముగా నలువంకలుగని మెల్లగా మోమెత్తి పైకి చూచెను. శోభిల్లు శింశుపా శాఖలందున బాలాకుని వలె మారుతి దోచెను. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. తల్లి తెల్పుము నీవు ఎవరవో దేవగంధర్వ కిన్నరాంగనవో కాంతులు మెరసే బంగారు మేనా మలినాంబరమేల తాల్చితివో ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు దరువు నుండి దిగి అంజలి ఘటించి చెంతన నిలిచె. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో రామలక్ష్మణులు వనమున వెదకెడు అవని జాతవో నీవు సీతవో సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పల్లికే అంజలి ఘటించి చెంతన నిలిచె. జనక మహీపతి ప్రియ పుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను శ్రీ రఘురాముని ప్రియ సతి నేను సీతయను పేర వరలు దానను పరిణయమైన 12 అనుభవించితిమి భోగ భాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో. రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు రాముడు నన్ను
కాపాడునని వేచి వేచి వేసారిపోతిని. అసురులు నన్ను సంపక మున్నే నాకై నేను పోనించి తిని అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో. అమ్మా సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను. రామలక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమమరసి రమ్మన్నారు. రాముడు నీకు దీవెనలంపే సౌమిత్రి నీకు వందనములీడే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి ముందుకు జరిగే. మారుతి ఎంతగా ముందుకు జరిగెను జానకి అంతగా అనుమానించెను. రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసి ఈతడని తలవాల్చుకొని భయకంపితాయై కటిక నేలపై జానకి తూలె. వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని. రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచియున్నారు. రామలక్ష్మణులు వానర రాజుతో లంక చేరెదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పల్లికే అంజలి ఘటించి చంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ హనుమంతా హాయి బొంది తిని నీ పలికిన శ్రీరామ కథ విని. రామలక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాంచితివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో రామకథను కీర్తించిన వానితో. సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. పవన కుమారుని పలుకులను విని
అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీత కొసగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కద్దుకొని మధురా స్మృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. ఎన్నడు రాముడు ఇటకే తెంచును ఎన్నడు రావణుని హతము సేయును. లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపును. సుగ్రీవుడు తన వానరసేనతో చుట్టుముట్టి లంకను కూల్చును అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకనిత్తురా అసురులు నన్ను. రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మా. ఫల పుష్పాదులు ప్రియమైనవిగని హాసీతాయని శోకించునమ్మ. నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. ఓ హనుమంతా నిను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత. వానరోతమా నిను వినినంత నే పొంది తిని ఊరట కొంత. రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.
తల్లి నీవిటు శోకింపనేల వగచి వగచి ఇటు భీతిల్లనేల ఇప్పుడే నీకి చెర విడిపింతును కూర్చుండుమునా మూపు మీదను వచ్చిన త్రోవనే కొనిపోయేదను శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే పోనివ్వకపోతివిగా హనుమా సహజమైనని చంచల భావము అరయగా అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను కొనిపోగలవు రాముని కడకే నన్ను చేర్చెదవో కడలిలోననే జార విడుతువో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను కొండంతగా తన కాయము పెంచెను కాంతివంతుడై చెంత నిలచెను జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిథి దాటెదరయ్యా క్రూర రాక్షసుల కంటపడకయే లంక వెదకినను కనగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ తల్లి నేను నీయందుగల భక్తి భావమున అటుల తెల్పితి క్రూర రాక్షసుల వారి నుండి నిన్ను కాపాడనెంచి అటుల పల్కితి వేగమే నిన్ను రాముని చేర్చెడు శుభగడియలకై త్వరపడి పల్కితి అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడుగని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరులుకగా గురుతుగా తెలిపి చెంగుముడినున్న చూడామణిని
మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొనిపోయి రమ్మని శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో చేతులారగా చూడామణి కొని ఆనందముగా కనుల కద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని అంజనీ సుతుడు కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పించి ఎగసే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడగని మరలిన చాలదు చేయవలసినది ఇంకను కలదు కల్పించుకొని కలహము పెంచెద అసుర వీరుల పరిశీలించెద రాక్షస బలముల శక్తి గ్రహించెద సుగ్రీవాదులకు విన్నవించెద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. పద్మాకరముల పాడొనరించి జలాశయముల గట్టులు త్రించి ఫలవృక్షముల నేలను కూల్చి ఉద్యానముల రూపును మాపి ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా పక్షుల గుంపులు చెల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా సీతయున్న శింశుపాతరువు వినా వనమంతయు వినాశము కాగా సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. వనమున రేగిన వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్కె వానరుని బట్టి దండింపుడనే 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. 80,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు గర్జన చేసెను. జంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుని దండింపొమ్మనెను. జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు ఒక్కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుని దండింపగ పొమ్మనె. మంత్రి కుమారులు ఏడుగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరే. మంత్రి సుతులను సర్వసైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను. సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని దండింప పొమ్మనెను. సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటవుగా నిలువగా రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింప పొమ్మని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్ని ఓలె ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై. మూడు శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచను. ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని. అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను. ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అగ్ని కణమని జాలి కూడదని రఘులకమునుపే ఆర్పుట మేలని సింహనాదమును మారుతి చేసెను. అరచేత చరచి హయముల జంపెను రథమును బట్టి విరిచివేసెను. అక్షుని దృల్చి విసరివేసెను
అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై పడే రక్తపు మూదగా అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను. మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజీతుగని ఆ వానరుడు సామాన్యుడుగాడని వానిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను. కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగా ఈ వానరుడు సామాన్యుడుగాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజీతు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే వనజ భవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. కట్టుపడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరెలతో బిగిబంధించిరి. బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను. మారుతి మాత్రము నారచీరెలకే కట్టుపడినటుల కదలకయుండె. వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా ఈ వానరుని వధించి వేయుడని మన ఎడ ద్రోహము చేసినాడని రక్తనేత్రముల నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగాన మనవిని వినుమా. దూతను జంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది. శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. అన్నా వీనిని వధింపకుమా తగురీతిని దండించి పంపుమా. దూత ఎడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి. తలగొరిగించుట సబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కపులకు వాలము ప్రియభూషణము కావున కాల్చుడు వీనివాలము వాడవాడలా ఊరేగింపుడు పరాభవించి వదలివేయుడు కాలిన తోకతో వీడేగుగాక అంపిన వారికి తల వంపుగాగా అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించను కోపమణచుకొని. జీర్ణాంబరములు అసురులు దేచిరి వాయుకుమారుని తోకకు జూటిరి నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగా సంతసించిరి కపికుంజరుని ఈడ్చుకుపోయిరి నడివీధులలో ఊరేగించిరి మారుతి మాత్రము మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను. కపిని బంధించి తోకగాల్చిరని నడివీధులలో త్రిపుచుండిరని రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెలుపగా అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని సీతామాత కడు చింతించెను అగ్నిదేవుని ప్రార్థన చేసెను. ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోచెను అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను రామదూతనై వచ్చుట చేతను సీతామాత మహిమ చేతను మండే జ్వాలలు పిల్లగాలులై వివసాగెనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము పెంచెను బంధములన్నీ తెగిపడిపోయెను అడ్డగించిన అసురులందరిని అరచేత చరచి అడ్డడగించెను గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను లంకాపురమును పరివీక్షించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఏ మంటలనా వాలముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడ మీదెలవనాల భవనాల వెలిగించెను జ్వాలాతోరణాల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి. ఒకచో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడబూరుగు పుష్పఛాయల ఒకచో మోదుగు విరుల తేజముల ఒక ఎడ కరగిన లోకపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి
ఖ్యాతి గణించ మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకునే లాంగూల జ్వాల తలచిన కార్యము నెరవేర్చి తినని తేరిపారజూచె వెనుకకు తిరిగి కనుపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము మారుతి వగచెత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా సిగ్గుమాలిన స్వామి ద్రోహిని సీతను చంపిన మహాపాపినని మారుతి వగచెత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతలేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు. ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగచెత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. శ్రీ రఘురాముని ప్రియసతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్నిని అగ్ని దహింపనేర్చునా అయో నిజను అగ్ని దహించునా నను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములు తోచె ప్రీతిగా. ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియుండెనని అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అశోకవనము మారుతి చేరెను ఆనందాశ్రుల సీతను గాంచెను తల్లి నీవు నా భాగ్యవశమునా క్షేమముటివని పదముల వ్రాలెను పోయివతునిక సెలవు నిమ్మని
అంజలి ఘటించి చెంత నిలచెను సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమా అతులిత బలధామా శత్రుకర్షణ శాంతి నిదాన ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడవీవే. రాముని వేగమే తోడ్కొని రమ్ము రాక్షస చరణాకు తొలగింపుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుచుంటిని మరలిపోవగా. భీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు. రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవు గైకోని రేవున మరాలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పెంచి. పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పుడమిని కృంగే. సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియచేయగా. మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారిది దాటగా. గరుడుని వోలే శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గమధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగొని. దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గని విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు. సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి తానమాడి. జాంబవదాది పెద్దలందరికి వాయునందనుడు వందనములీడి. చూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను. కపివీరులు హనుమంతుని బొగడిరి ఉత్సాహమున కిష్కింధకు సాగిరి. జాంబవదంగద హనుమదాదులు ప్రశ్రవణగిరి చేరుకొని నారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో సూచితి సీతనని శుభవార్త తెల్పే. చూడామణిని శ్రీరామునకిడి అంజలి ఘటించి చెంతన నిలచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెల్పినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పె తన లంకాయానము. శతయోజనముల వారిధి దాటి లంకాపురమున సీతను గాంచితి. రాలు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా అసురుల గూల్చితి లంక దహించితి. రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. నిరతము నిన్నే తలచుచున్నది, క్షణముక యుగముగా గడుపుచున్నది. 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది. రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమె లంకకు గొనివత్తునని. రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. అందరూ కలసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని సీతారామ పట్టాభిషేకము కనుల పండువుగా జరిగి తీరునని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా పదముల వ్రాలినే పయనమైతిని. పదములు రాకనే మరలి వచ్చితిని. ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందునా అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీత క్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండినా. నేటి తోడమా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా. మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
నలుగురు శ్రద్ధతో ఆలకించగా, నలుగురు భక్తితో ఆలపించగా, సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా, కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున, శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. మంగళహారతి గొను హనుమంత, సీతారామ లక్ష్మణ సమేత, నా అంతరాత్మ నిలుమో అనంత, నీవే అంతా శ్రీ హనుమంత. ఆ